నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, గత కొన్ని రోజులుగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే గనక వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక రకాలుగా మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారి గురించి మరియు పోలీస్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏయో అనేక రకాలైనటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలుగా నాయకులుగా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం మరియు ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారో, మీకు ధైర్యం ఉంటే గనక ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ధైర్యం ఉంటే గనక ఆ యొక్క క్లిప్పింగ్ కటింగ్ లేకుండా పూర్తిగా ప్లే చేసేందుకు మీకు ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. మీకు అంతగా చూపెట్టాలని ఉంటే గనక ఈ యొక్క కడప నగర నియోజకవర్గంలో మీరు చేయలేకపోయినటువంటి పనులను మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు పోలీటు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూపించేటువంటి సత్తా మీకుందా, ధైర్యం మీకుందా అని యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ యొక్క సోషల్ మీడియా ప్రతినిధులను అడుగుతా ఉన్నా. ఎవరయ్యా మీరు రాస్తారు, వసూలు చూడండి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కోవిడ్ టైంలో వ్యాపారస్తుల దగ్గర వసూలు చేసినటువంటి ఘనతని యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అయితే కనుక బంగారంగెళ్లలో మీరు స్వచ్ఛందంగా వ్యాపారం చేసుకోండి, న్యాయపరంగా మీరు వ్యాపారం చేసుకోండి, మీకు భద్రత కల్పించేటువంటి హామీ మాదని ధీమా ఇచ్చినటువంటి ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారిది, మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది. ఈ యొక్క కడప నగరంలో మీ పార్టీ నాయకులందరికీ కలిసి కబ్జాలు చేస్తే గనక ఎక్కడైనా చిన్న సెంటు స్థలం కబ్జా చేసినా కూడా ఏ ఒక్క కూటమి కార్యకర్తను ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తీర్మానం చేసేటువంటి ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిది, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది. మీరు ఈ యొక్క నగరాన్ని గాంజాయితో ప్రోత్సహించిపోతే గనక ఆ యొక్క గంజాయి మూలాల నుండి యొక్క నగరాన్ని కాపాడుకోవడం కోసం అనుక్షణం నిఘు నేత్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సీసీ కెమెరాల ఏర్పాటు కోసము ప్రతి ఒక్కరిని మేము అర్జిస్తా ఉన్నాం. సహకరించండి అని. మీ మాదిరి ఏమన్నా మేము బెదిరింపులకు దిగినామా? మీ మాదిరి ఏమన్నా మేము భయపడిచ్చినామా? ఈరోజు ఆ యొక్క సోషల్ మీడియా నాయకులు చెప్తా ఉన్నారు కదా, మీకు అంత ధైర్యం ఉంటే గనక ఈ యొక్క కడప నగరంలో ప్రజానికం నడిచేందుకు వీలు లేకుండా బ్రిడ్జీలు కూల్చేటువంటి ఘనత మీది. అది చూపించండి మీ సోషల్ మీడియాలో. ఆ యొక్క ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి పరంగా నడిపించేందుకు రహదారులు వేస్తున్నటువంటి ఘనత మా యొక్క తెలుగుదేశం పార్టీది. ఈ యొక్క నగరంలో పూర్తి కానటువంటి ఒక బ్రిడ్జ్ ఉంటే కనుక దానికి కొన్ని లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయించి అందుబాటులోకి తెచ్చిన ఘనత మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిది. వాటిని ఆపినటువంటి ఘనత మీది. ఇది చూపెట్టండి. ధైర్యం ఉందా? మీరు ఇంకా ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు, మేము వసూలు చేస్తా ఉన్నాము అది అని చెప్పేసి. సిగ్గుందేరు అంతన్నా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు. గతంలో ఈ యొక్క కడప నియోజకవర్గానికి సంబంధించి షాహీన్ బాగ్ అనేటువంటి ఒక ఉద్యమం జరిగితే ఆ యొక్క ఉద్యమంలో అన్నం సప్లై చేస్తున్నాడు, అన్నానికి దాతృత్వం వహిస్తున్నాడు అని చెప్పేసి ఈ యొక్క కడప నగరంలో ఒక సీనియర్ మోస్ట్ సోషల్ యాక్టివిటీస్ట్ ను ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఆయన అంగట్లోంటి బయటికి లాగా అవమానపరిచేటువంటి ఘనత నీది కాదా? ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? ఏ ఒక్కరినన్నా భయప్రాంతాలకు గురి చేసేటువంటి ఘనత ఈ రోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఉందా? వసూళ్ళు, దందాలు, కబ్జాలు అన్ని చేసింది మీరు. ఈరోజు న్యాయబద్ధంగా సంతోషపరంగా పాలన చేస్తా అంటే చూసి ఓర్వలేక మీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఎన్ని సొల్లు కూతలు కూసినా కూడా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మా యొక్క కూటమి నాయకత్వము, మా యొక్క తెలుగుదేశం పార్టీ, మా యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కంకణం కట్టుకొని పని చేస్తా ఉన్నారు. పని చేసే తీరుతాం. అడ్డం వస్తే గనక బుల్డోజర్ల మాదిరి తొక్కుకుంటా పోయి యొక్క కడప నగర నియోజకవర్గానికి అభివృద్ధిని ఇస్తాం. తప్పితే మీలాంటి కారు కూతలు కూసి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళను చట్టపరంగా తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.